అయితే ఇక్కడ ఏకాగ్రత దృష్టితో జపం చేస్తూ కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి మత్తులోకి, అలాగే ఒక రకమైనటువంటి ఇది అంటే ఒక యోగ నిద్రా స్థితిలోకి వెళ్ళేసి సమయం తెలియకుండా మంత్రమేమో మననమవుతుంది, మాలేమో తిరగదు, అట్లాంటి ఒక అద్వితీయమైన స్థితిలో ఉండిపోతారు. దీన్ని ధ్యానం అనుకోవచ్చా, లేకపోతే ఆ స్థితిని ఏమనాలి? అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. మనకేంటంటే సత్వము, రజస్సు, తమస్సు అని 3 ఉన్నాయి. తిండి ఎక్కువైపోతే తమస్సు వస్తుంది, కోపం ఎక్కువైపోయినట్లయితే రజస్సు పెరుగుతూ ఉంటుంది. ఈ రజస్సు వల్ల ఆవేశంతో పూజ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో మనకి నచ్చని పని ఏదో పిల్లలు చేశారు, ఆ పిల్లలు చేస్తే పిల్లల మీద కోపం అన్నమాట. అలాగే ఇల్లాలు చేసింది, ఇల్లాల మీద కోపం. కాబట్టి ఆ కోపంలో జపం చేయకూడదు. కొంచెం కోపం శమింపజేసుకోవడం కోసమని ఒక చక్కటి మార్గం చెప్పారు. కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమంటారు. అది కాదు చేయాల్సిన పని. మన ఇష్టదైవానికి సంబంధించిన ఒక చక్కటి స్తోత్రం ప్రశాంతంగా వెళ్ళి కూర్చుని ఎక్కడో ఆ స్తోత్రం చదువుకుంటే 10 అంకెలు కాదు, అది 100 అంకెలతో సమానం. కోపం శమించిపోతుంది. శమించిన తర్వాత అప్పుడు జపం చేసామనుకోండి, నిద్ర రాదు. సాత్వికమైనటువంటి బుద్ధితోటి, సాత్వికమైనటువంటి మనస్సుతోటి మనం జపం చేసుకుంటాం అన్నమాట. అక్కడ అప్పుడు మనకి ఆ తాదాత్మ్యత, ఒక మత్తు ఇలాంటివి ఉండవు అన్నమాట. రాజస తామసాల వల్ల ఇలాంటి నిద్రాదులన్నీ వస్తుంటాయి. తొందర, ఆలస్యం అన్నమాట. ఆవలిస్తూ జపం చేయడం, ఆవలిస్తే మళ్ళీ మొదలు పెట్టమన్నారు లెక్క. అంతే తప్పిస్తే ఆవలిస్తూ మధ్యలో ఒక మంత్రం చేసేసి మళ్ళీ ముందుకెళ్ళిపోయి 108 అనేకూడదు. అది 106 కిందే లెక్క. ఆవలిస్తూ కనుక మనం చేసినట్లయితే, అందుకోసం అని చెప్పేసి మనం చేయాల్సిన పని అలాగనమాట. అయితే స్వామి, ఇందనక మీ యొక్క జన్మ పరంపరలో చెప్తూ బ్రహ్మగారు మీ వంశంలో జన్మించారు అని, వారు రచించినటువంటి గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా? చాలా క్లిష్టమైన ప్రశ్న అది. మాకు దొరకలేదు ఆ పుస్తకం. ఆ శ్లోకం మాత్రమే మాకు అందుబాటులో ఉందన్నమాట. రాజాహమస్మి విదుషాన్ తథా కవీనాం వాణీ మమాస్తి మృషైవ నవదామి రాజ్ఞి అనేటువంటి శ్లోకం మాత్రమే ఆ కావ్యాల్లో మాకు మిగిలింది. ఆ కావ్యం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వారు ఆ తదనంతరం ఏమన్నా ఇంకా కావ్యాలు రాసినట్టు కానీ ఏమీ లేదు. ఆ చరిత్ర కానీ తెలియదు. ఆ చరిత్ర అక్కడితోటి ఆపేశారు. ఆ తర్వాత ఎవరు పుట్టారు, ఆ తర్వాత ఎవరు పుట్టారు, తర్వాత ఎవరు పుట్టారు అనేటువంటిది రాసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మాకు అందరూ కూడా మా వంశంలో చాలా గొప్ప గొప్ప విచిత్రమైన, అంటే హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఎన్నో సిద్ధుల్ని సంపాదించుకుని మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో. అయితే వారందరి గురించి ఇప్పుడు నేను చెప్పను. అయితే మా ముత్తాత గారు, అంటే మా తాతగారి తండ్రి గారు అనమాట, ఆయన శృంగేరి విరూపాక్ష పీఠానికి అధిపతి. మనకు ఆంధ్రదేశంలో శ్రీ విద్యోపాసన పెరగడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి వారు. ఆయన బాల్యం అంతా కూడా పూణేలో జరిగింది. అక్కడ కేరో లక్ష్మణ్ క్షత్రియ పంత్ అని చెప్పేసి స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఆయనకు 2 శిష్యులు, బాలగంగాధర తిలక్, మా ముత్తాత గారు అనమాట. వీళ్ళిద్దరూ సహాధ్యాయులు. వారి దగ్గర ఖగోళ శాస్త్రం నేర్చుకున్నారు, జ్యోతిష్ శాస్త్రం కాదు, ఆస్ట్రానమీ. కాబట్టి ఖగోళ శాస్త్రం నేర్చుకున్న తర్వాత ఇంకక్కడి నుంచి వేరు గురువుల దగ్గర వేరు శాస్త్రాలని నేర్చుకున్నారు. విజయనగరం వచ్చి విజయనగరంలో ఆనంద గజపతి మహారాజుకి గురువుగా ఉన్నారన్నమాట. ఈ ఆనంద గజపతి కాదు, అప్పటి అంటే 4 తరాల ముందు ఆ ఆనంద గజపతి మహారాజు గురువుగా ఉండేవారు అనమాట. అప్పుడు ఆయన మంత్రశాస్త్రంలో చాలా దిట్ట అన్నమాట, మామూలుగా కాదు. ఆయన చెయ్యని యజ్ఞయాగాదులు లేవు. అందుకని ఆయన ఒక యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ జరిగిన పని ఏంటంటే, అక్కడ కుండపోతుగా వర్షం వచ్చేటువంటి సందర్భం వచ్చిందనమాట. కొండ మీద యజ్ఞం చేస్తున్నారు, వర్షం పడేలా ఉంటే ఈ ఋత్విక్కుల్లో కొంతమంది చాలా చనువు ఉన్నటువంటి వాళ్ళు, బావగారు వర్షం వచ్చేలా ఉంది,
అంటే ఈయనకి ఒక వైశిష్ట్యం ఏంటంటే ప్రాయశ్చిత్తం లేకుండా యజ్ఞాలు చేశారు మా ముత్తాత గారు. అందుకని వర్షం వచ్చేలా ఉంది, ఏం చేయాలన్నారు. అంటే మీరు యజ్ఞం చేస్తూ ఉండండి, ఆపద్దు, ఆ వర్షం పడదు మనకి అన్నారు. వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మనకు అక్కడ మేఘం ఆ వర్తులాకారంలో ఎంతవరకు అయితే ఈ కొండ మీద మైదాన ప్రాంతం ఉన్నదో, యజ్ఞశాల ఉన్నదో అంతవరకు కూడా మేఘం అది రంధ్రంలా ఏర్పడిందనమాట. ఏర్పడి ఊరంతా కుండపోతగా, అంటే కొండ దిగువనంతా కూడా కుండపోతగా వర్షం వచ్చేసింది. కొండ మీద మాత్రం ఒక్క చుక్క వాన పడలేదన్నమాట. అయిపోయింది. మర్నాడు యజ్ఞం సమాప్తి సమయం అన్నమాట. ప్రసాదం వృధా కాకూడదు కనుక బావగారు నిన్న మీరు వర్షాన్ని నిలువరించారు కదా, ఈ రోజున ఆ వర్షం తెప్పించండి అన్నారు. తెప్పిస్తాను, మనకి గ్రామస్తులు ఎవరు కూడా భోజనానికి రాలేదు ఈ రోజున, ఇక్కడ వండిన పదార్థాలు వృధా కాకుండా అందరూ తినేస్తే నేను వర్షం తెప్పిస్తానన్నారు. అని ఆయన ఏం చేశారంటే, ఈ గ్రామస్తులు రాలేదు, వీళ్ళందరూ కూడా వండిన పదార్థాలు 10 మంది కాస్త 100 మంది తిండి తినేశారు. చక్కగా అయిపోయింది. ఆఖరి విడత భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పైనుంచి కొండపోతగా కొండ మీద మాత్రమే వర్షం పడింది, గ్రామంలో వర్షం పడ్డా. కాబట్టి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వృష్టిని నియంత్రించగలిగినటువంటి శక్తి జపం ద్వారా సాధించినటువంటి వ్యక్తి అనమాట ఆయన. విద్యారణ్య స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి శృంగేరి విరూపాక్షపీఠం సంచారపీఠంగా ఉండేదన్నమాట. దానికి వీరు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత అధిపతి అయ్యారు. అధిపతి అయ్యాక దాన్ని ఏం చేశారంటే, మనకి గుంటూరులో దాన్ని శ్రీపీఠం అనేటువంటి పేరుతో దాన్ని స్థిరపరిచారు. వీరి శిష్యులు లోకానికి అంతటికీ తెలిసినటువంటి వారు శ్రీ కళ్యాణానంద భారతి స్వామివారు. కళ్యాణానంద భారతి స్వామి. ఆ కళ్యాణానంద భారతి ద్వారా చాలా చోట్ల మనకు శ్రీ విద్యోపాసన క్రమం చాలా ప్రచారంలోకి వచ్చిందన్నమాట. ఇలాగ మా ముత్తాత గారు, అదేవిధంగా మా తాతగారు కూడా ఆయన చేయనటువంటి యజ్ఞయాగాదులు అనేటువంటివి లేవు. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. అంతేకాకుండా విజయవాడలో ఆయన పూర్వాశ్రమంలో సన్యాసం తీసుకోవడానికి పూర్వాశ్రమంలో విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉంది ఇప్పుడు, అది అప్పట్లో ప్రైవేట్ కళాశాలగా ఉండేది. దానికి 35 సంవత్సరాలు ఆయనే ప్రధానాచార్యులుగా ఉండేవారు. నోరి రామశాస్త్రి గారు స్థాపించినటువంటి కళాశాలది, ఈయన దానికి ప్రిన్సిపాల్గా ఉండేవారు అన్నమాట. కనుక ఆయన అలాగే ఆయన విచిత్రమైనటువంటి జననంలోనే విచిత్రమైనటువంటి ఒక సందర్భం అన్నమాట. ఆయన పుట్టిన తర్వాత ఇంకా పేరు పెట్టడానికి ముందరే తిరుమలలో ఆ స్వామివారి సన్నిధికి దర్శనం కోసం వెళ్ళారు. మా ముత్తాత గారును మా తాతమ్మ గారు ఇద్దరు కలిసి పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు అన్నమాట. పిల్లవాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది. ఆ కోనేటి దగ్గర జపాదులన్నీ ఏవో చేసుకోవడం కోసమని ఈయనేమో అక్కడికి వెళ్ళారు. మా ముత్తాత గారు, ఈ తాతగారు చిన్న శిశువు ఈయన. ఆయన ఏం చేశారంటే, ఈ తాతమ్మ గారి ఒళ్ళు ఆయన ఉన్నారన్నమాట. ఉన్న సమయంలో ఒక కోతి వచ్చి ఈ పిల్లవాడిని తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయింది, చెట్టెక్కేసింది. చెట్టెక్కేస్తే ఈ లోపల మా ముత్తాత గారు వెనక్కి వచ్చారు. ఈవిడ చెప్పారు అలా పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోయిందని. వెంటనే ఆయన ఏం చేశారంటే, పైన ఉండేటువంటి అంగవస్త్రం తీసి అక్కడ పరిచి ఆ దగ్గరలో ఉండేటువంటి తినుబండారాలు ఏవో తీసుకొచ్చి, అంటే వేరుశనగ పప్పులు ఇలాంటివన్నీ పెట్టి సైగ చేశారు, వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టు, ఇవన్నీ తీసుకెళ్ళని చెప్పేసి. నెమ్మదిగా పిల్లవాడికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ తుండుగుడ్డ మీద అంగవస్త్రం మీద పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట, మూట కట్టుకొని. అందుకని వీరికి శ్రీ వెంకటాచలపతి ప్రసాద్ అని పెట్టారన్నమాట పేరు. కనుక ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన విషయాలు అన్నమాట మనకి.